B9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. హెచ్పి నాతీపాలెం వద్ద ఉన్న ముగ్గురమ్మల తల్లి దుర్గాలమ్మ, నూకలమ్మ, బంగారమ్మ జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించారు. కోరికలు తీర్చే కల్పవల్లి కానీ ఈ యొక్క అమ్మవారిని పూజిస్తారని, ఈ యొక్క గ్రామదేవత పూజించడం వల్ల గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుందని దూర తెర ప్రాంతాల నుంచి వస్తారని దర్శనం చేసుకొని అమ్మవారి మొక్కుబడి చెల్లిస్తారని గ్రామ పెద్దలు తెలియజేశారు. జై బంగారమ్మ తల్లికే, జై బంగారమ్మ తల్లికే, జై బంగారమ్మ తల్లికే. ఒకసారి కొద్దిగా అమ్మా గ్రీన్ సార్ కొద్దిగా చాలా ఉంది సార్. ఇప్పుడే దసరా రాబలేదు. నీ కలవడం చేరాడు ఎలాగా వాళ్ళు కనిపి వాళ్ళే దానికి బోనస్ చేయి పట్టించాలి. ఓకే. జై బంగారం తల్లికే. శ్రీనివాసరావు అందరూ కూడా మా నాన్నగారి పేరు బంగారయ్య, నన్ను అందరూ కూడా బంగారీ శ్రేణి పిలుస్తారు. నాదీపాలెంలో మా గ్రామంలో పూర్వం ఎంతో కాల క్రితం మా ఊళ్ళో ముగ్గురు నాయుడు, సన్యాసి నాయుడు, మున్సిపల్ స్వామి, గురువు నాయుడు అని ముగ్గురు నాయుడులు వచ్చాయి కదా. ఇలాగా 3 వీధులు ఉండేవి. 3 వీధులు వీధికో నాయకుడు ఉండి 3 వీధుల్లో ఎవరి శాపాలు వేసి ఎవరి కుటుంబం వాళ్ళు వాళ్ళకు ఆ ఉండేలు ఉన్నారు అన్నమాట. 3 ఉండేలు ఉన్నారు. ఆ దాని మీద ఆ నెలలో ఉన్నటువంటి అవధినిసులు పట్టుకొచ్చి అక్కడ పోసి ఎవరి కొండ ఆలే 3 కొండలు వీధిలో మరిచెట్టు దగ్గర పెట్టి వెలిగించి ఆ సత్తమ్మ తల్లికి ఈ 3 కొండలు పట్టుకొచ్చి పోసేవారు. ఆ నైవేద్యం పెట్టేవారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయంలో ఒక నాయుడు చనిపోయిన తర్వాత చాలా కాలం 2 కొండలతో చేయడానికి ఇష్టపడక 10-11 సంవత్సరాలు పండుగ ఆపేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో కొంతమంది పెద్దలు, అప్పుడు జే నాయుడు గారు, బంగారయ్య గారు, కవరస్వామి నాయుడు గారు, గల్లి సూర్యనారాయణ గారు వీళ్ళందరం కలిపి నిలబడి 3 కొండలు చేయడానికి నీళ్ళు అయినప్పుడు ఒక్క కొండ కింద మార్చి ఈ సంప్రదాయం అనేది వాళ్ళు కొనసాగిస్తే దాని కొనసాగింపుగా మేము పాతగుడి ఉన్నప్పటి నుంచి మేము కొనసాగిస్తున్నాం. తర్వాత గుడి తీసేసి 2014లో కొత్త గుడి ఓపెన్ చేసి పాత గుడి సముద్రంలో కలిపేసి మేము ప్రారంభించి అది నా ఆధ్వర్యంలో కుర్రోళ్ళందరి తాలూకా సహాయ సహకారాలు తీసుకొని అన్ని కుటుంబాలు 3 కుటుంబాలు కలిపి ఈ కొండనే తయారు చేసి మిట్ట మధ్యాహ్నం పట్టుకెళ్ళి పెడుతున్నాం. అతి త్వరలో ఆ సత్తమ్మ తల్లి కూడా నిత్య పూజలు, నిత్య పసుపు కుంకాలు అందాలనే ఉద్దేశంతో ఒక చెట్టుని రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక జమ్మి చెట్టు మేము అక్కడ వేయడం జరిగింది. అవి వేళ బాగా ఫలవంతం వేసి చిగులెట్టి బాగా కాస్తున్నాయి. దాని కింద ఒక దిమ్మ కలుపు ఆకారం అనేది కట్టి దాని మీద సత్తమ్మను కూడా ప్రతిష్ఠించాలి. అది ఎప్పుడంటే ఇక్కడ దుర్గాలమ్మ గుడి ఒకటి మాకు పులిమారి దేవత ఒకటి ఉంది. ఆ తల్లి గుడి కట్టినప్పుడు ఈ ప్రతిష్టతో పాటు ఆ ప్రతిష్ట కూడా చేయాలనేది మా జీవితాశయంగా భావించి 2 తల్లికి మాత్రం అప్పుడు ఒక తల్లికే గుడి ఉండేది. 2 ఊరినోకలమ్మ, దేశనోకలమ్మ 2 దిమ్మలు ఉండి ఆ దిమ్మలకే పూజ చేసేవారు. అది లాలీలు అవి గుద్ది తగిలిస్తుండే. 2 అమ్మవార్లు కలిపి సిద్ధాంత తాలూకా సలహాతో ఒక అమ్మవారి గారిని ప్రతిష్ఠించి నూకలమ్మని చేస్తున్నాం. ఆ అమ్మవారికి నిత్య పూజలు, నిత్య దీపారాధన, నిత్య భోగాలని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం. అమ్మవారు ఇచ్చినటువంటి ఈ ప్రాణం, ఈ దయ, ఇవన్నీ ఆవిడ ప్రసాదించిన దీనిగా భావించి అవన్నీ మేము కొనసాగిస్తున్నాం. మా తదన వారసులు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా వారసులుగానే భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వీసుకుంటున్నాం. కమిటీ 9 మంది కమిటీ ఉన్నారు. మిగతా గ్రామస్తులందరూ సహాయ సహకారంతో ఈ నాతేపాలెం గ్రామంలోనూ శ్రీ బంగారమాంబ, దుర్గాలమ్మ, నూకలమ్మ పండగ 9 రోజుల పండుగ ఉంది. ఈ 9 రోజుల పండుగ
ముందు 5 రోజులు కూడా వాలకాలు చేస్తాం. నైట్ 11 తర్వాత మంగళవారం మోకలం పండుగ చేస్తాం. లక్ష్మీవారం బంగారం పండుగ చేసి దొరగాలమ్మకి పల్లెకాయలు ఇచ్చి బంగారమ్మకి అడుగు కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు జరుగుతుంది. అందరూ గ్రామం ప్రజలు భక్తులు అందరూ సహాయ సహకారాలతో సుమారు ఎంతమంది పాల్గొంటారు? ఏ ఏ గ్రామాల్లో? గ్రామం ఒకటి సంబంధించింది. 5,000 మంది అందరూ వస్తారు. సంబంధించింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులందరూ రిలేషన్స్ అందరూ కూడా అందరూ పాల్గొంటారు. సాయంత్రం ముగ్గురు అమ్మవార్లకు పెడితే సంవత్సరానికి ఒక అమ్మవారు చేస్తారు. 3 అమ్మవార్లు, దుర్గాల తల్లి, మోకాల తల్లి, బంగారు తల్లి. నేను బంగారు తల్లి మూలవేరాట గ్రామదేవత మూలవేరాట బంగారం. నేను పిహెచ్ఎల్లో రిటైర్డ్ ఎంప్లాయ్ ఈ ఊరు. మీరు ఏ వయసు నుంచి చూస్తున్నారు ఈ పండుగ? నేను 10-12 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ గ్రామదేవత పండుగలన్నీ మా పూర్వీకుల నుంచి అలాగే ఆనవాయితీగా చేస్తారండి. ఇంచుమించు చుట్టుపక్కల గ్రామాలలో అందరూ వస్తారు. చుట్టాల బంధువులు అందరూ కలిపి ఎక్కువ మంది 15,000 నేను చెప్పినట్టు ఈరోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ అమ్మవారికి అక్కడ నైవేద్యం తయారు చేసి శరప కట్టి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారు. 10 సంవత్సరాలు అవుతుంది కమిటీ అందరూ తయారైంది. పూర్వం చిన్న గుడి ఉండేది, నూకలమ్మ కూడా గుడి ఉండేది కాదు, చిన్న రాయి ఉండేది. ఆ రాయిని కూడా గుడి కట్టారు. బంగారం తల్లి కూడా పునర్నిర్మాణం చేశారు. గుడి చిన్న గుడి ఉండేది, పునర్నిర్మాణం చేశారు. తర్వాత కొత్తగా కట్టారు గుడి. గుడి కడితే 9 రోజుల పండుగ అన్నమాట. ఇది 9 రోజుల్లో 7వ రోజు నూకాంబిక అమ్మవారికి మొత్తం అంతా చేస్తారు. పతాలను పట్టుకొచ్చి పూజ చేస్తారు. 9వ రోజేమో బంగారం అమ్మ మూలగారు అమ్మ నాతేపాలెం గ్రామదేవత ఆవిడ ఇద్దరు మామూలు ఉంటారు అమ్మవారు. 9వ రోజే ఆవిడ చేస్తారు పూజ అంతా. మధ్యాహ్నం ఏమో అక్కడ అంతా అందరూ కూడా పప్పు బియ్యం అన్ని ఇస్తారు, నవధాన్యాలు ఇస్తారు. అక్కడ వండి పట్టుకొచ్చి సత్యం తలకి వెలబోస్తారు అన్నమాట. గుడి వెనకాల కాకల పందిలా వేస్తారు. అక్కడ వెలబోస్తారు. వెలబోసిన తల మధ్యాహ్నం ఆ సత్యంకి వండి వెలబోస్తారు. సాయంత్రం ఏంటంటే పట్టాలు అక్కడి నుంచి పట్టుకొచ్చిన సాయంత్రం కూడా పట్టాలని పట్టుకొస్తారండి. సరాబులు పట్టాలు చెప్తారు. అన్ని పట్టుకొని అమ్మవారు పూజారులు ఉన్నారు. పూజారులు ఇంటి నుంచి అన్ని పళ్ళకాయలు మొత్తం అన్ని పట్టుకొస్తారు. అన్నీ పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. రాత్రి 8 అలాగ అయిపోతుంది. 8:30 టైంలో కార్యక్రమం ముగించిపోతాం. అండి ఈ అమ్మవారి కమిటీ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడిని. సో మీరు మా గ్రామం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ తెలుస్తుంది కాబట్టి మాకు ఆనందంగా ఉంది. అందరికీ తెలుస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ నాతిపాలెంలో ఒక గ్రామాలయం ఉంది. గ్రామదేవత ఆలయం, దేవాలయాల సమూహం చాలా అన్ని చోట్ల కూడా పేరొందింది ఈ ప్రాంతం. సో అందులో భాగంగానే ఈరోజు బంగారమాంబ పండగ మహోత్సవం జరుగుతుంది. నవరాత్రి మహోత్సవాలు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఘట్టం ఈరోజు ఘటాల ఊరేందుకు కానీ అమ్మవారికి ప్రధానమైనటువంటి ఈరోజు ఫైనల్ డే ఈరోజు. సో ఆ సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ కూడా తెల్లవారు ఎక్కువగా 4 గంటల నుంచే ప్రారంభించి బాబు తీరి భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారి కృపా కటాక్ష తీసుకుంటున్నారు. సో అందుకు మాకు కూడా ఆనందంగా, ఆలయ కమిటీ తరఫున మేము కూడా అక్కడ కృషి చేస్తున్నది మాకు ఆనందంగా ఉంది. అమ్మవారి దయ కలుగుతుందని. సో ఏదేమిటి ప్రజలందరూ కూడా ఈ నాతిపాలెం గ్రామంలో ఉంటున్న అమ్మవారిని ప్రజలందరూ కూడా గమనించి కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై బంగారమ్మ, జై బంగారమ్మ, జై బంగారమ్మ, జై బంగారమ్మ, జై బంగారమ్మ తల్లికి, జై బంగారమ్మ తల్లికి, జై బంగారమ్మ తల్లికి, జై బంగారమ్మ తల్లికి, జై బంగారమ్మ తల్లికి. శ్రీరామ్ నీ కలర్ చేరాడు ఎలాగా? వాళ్ళు కమిటీ వాళ్ళే దానికి డోనర్స్. చేయి పడండి చాలు. ఓకే. జై బంగారం తల్లికి. చిన్న రా మట్టి వచ్చిరా వెనకరా బాబు, వెనకరా బాబు, రే బాబు వెనకరా.